ఆర్ యు రెడీ? దేవా నన్ను జవాబుగా ఉంచండి. హల్లెలూయా చెప్పండి. దేవా నన్ను ఒక పాట ఉంది, ప్రతి ప్రశ్నలకు పలు సమస్యలకు జవాబు ఒక్కడే. జవాబు ఆ యేసయ్య నీలో ఉన్నాడు, ఆ యేసయ్య నీలో ఉన్నాడు, ఆ యేసయ్య నాలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు కనుక మనం ఎలాగ మారాలి? ప్రతి ఒక్క ప్రశ్నలతో ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళ సమస్యలతో ఉన్నారు. వాళ్ళకి మనం ఎలా ఉండాలి? జవాబుగా ఉండాలి. యోసేపు జీవితం కరువులతో మిక్స్ అయింది, ఎడారితనముతో మిక్స్ అయింది. అది అతను అవకాశంగా ఏర్పాటు చేసుకొని ఎక్కడ కరువు వచ్చినా ఆయన జవాబుగా మారిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎక్కడ కరువు వచ్చినా అక్కడ నువ్వు జవాబుగా మారాలి. ఐక్యత లేని చోటున నువ్వు జవాబుగా మారాలి. ప్రేమ కరువైందా అక్కడ నువ్వు జవాబుగా మారాలి. ఐశ్వర్యం కరువైందా అక్కడ నువ్వు జవాబుగా మారాలి. సమాధానం కరువైందా అక్కడ జవాబుగా మారాలి. హల్లెలూయా. అక్కడి నుండి నువ్వు బయటికి రాకూడదు. అవునండి, చూసారా, మా అమ్మలే చప్పలు కొట్టారు, మా తమ్ముళ్ళు చప్పలు కొట్టలేకపోయారు. అక్కడి నుండి బయటికి రాకూడదు. అక్కడ నువ్వు సమాధానంగా జవాబుగా మారాలి. నువ్వు ప్రశ్నగా మారకూడదు, జవాబుగా మారాలి. యోసేపు వాళ్ళ నాన్న పేరు ఎవరు? నాన్న యాకోబు. యాకోబు గారికి 2 భార్యలు, అప్పుడు 2, ఇప్పుడు ఒక్కలే. అర్థమైందా? 2 భార్యలు. ఫస్ట్ ఆమె పేరు లేయా, రెండవ పేరు లేయా. గర్భం ఫలభరితమైన గర్భం, ఫలభరితమైన గర్భం. కానీ రాహేల్ గర్భం ఫలభరితమైన కాదు, ఎండిపోయింది, కరువుతో నింపబడింది, ఎడారితో నింపబడింది. ఈ కరువులో నాకు ఒక జవాబు కావాలి. యోసేపు జన్మించాడు. అమ్మ కరువులో యోసేపు జవాబుగా మారాడు. 10 మంది అన్నయ్యలు గొర్రెలు తీసుకుని వెళ్ళారు, మేకలు ఒంటెలు తీసుకుని వెళ్ళారు. ఇంతకీ తిరిగి రావట్లా. నాన్న అన్నాడు, నానా యోసేపు ఆహారం ఇవ్వడానికి ఎవరు లేరురా, పనోళ్ళని పంపించవచ్చు. కానీ ఎవరు వెళ్ళాడు తెలుసా? యోసేపు వెళ్ళాడు. వాళ్ళ ఆహారం లేని తనములో జవాబు ఎవరు? యోసేపు. ఎవరు చెప్పండి నాన్న? యోసేపు. డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నారు అన్నయ్యలు, తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఎవరో ఒకళ్ళని అమ్మాలి, డబ్బు కావాలి. తమ్ముడిని బయట తీసి అమ్మేశారు. యోసేపు జవాబు. అక్కడ నుండి పొత్తిఫర్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇల్లు ఏంటంటే చండాలి పిల్లు. ఎవరిల్లు? ఎవడు అడుగు పెట్టినాడు అయిపోయాడే. ఎవడు అడుగు పెట్టినా అయిపోయాడే. ఆడే అయిపోయాడా, ఇంకోళ్ళు అయిపోయారే. అంత చండాలి పిల్లు. వాళ్ళు ఏది తలపెట్టినా అపజయమే, వాళ్ళు ఏం చేసినా నష్టమే, ఏం చేసినా అపజయమే. కానీ యోసేపు ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఆశీర్వదింపబడింది. ఆ బీభత్సమైన ఇంటికి యోసేపు జవాబు. దీవెనకరం కాదు, జవాబు. అక్కడ నుండి చెరసాలకు వెళ్ళాడు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఈ మాట జరగడం మంచిది. నింద పడింది, సారీ నింద, ఈ పాపం జరిగింది. ఈమె పొతీఫర్ భార్య. ఎవరో? పొతీఫర్ భార్య. ఈమె పరిశుద్ధురాలు అనిపించుకోవాలి. దీన్ని అనిపించుకోవాలంటే ఇప్పుడు ఎవరి మీద తోసేయాలి? పొతీఫర్కి ఏమైపోయాడు? జవాబుగా మారాడు. అక్కడ నుండి చెరసాలకు వెళ్ళాడు. 2 సమస్యలతో వచ్చారు. 2కి సమస్యకు పరిష్కరించాడు. ఏంగా మారాడు? గడి చెప్పండి. జవాబుగా మారాడు. అక్కడి నుండి ఇంటికి తీసుకొచ్చారు. పొతీఫర్ దగ్గర తీసుకొచ్చాడు. ఎవడో చెప్పలేకపోతాడయా, నాకు బైపి వచ్చేస్తుంది, ఎవడో చెప్పలేకపోతాడు. అద్భుతంగా జవాబిచ్చాడు.
అద్భుతంగా పరిష్కరించాడు. రాజుగారికి ఏమేగా జవాబుగా మారాడు. ఇశ్రాయేల్ దేశానికి అన్నం లేదు, ఐగుప్తు దేశానికి ఆహారం లేదు. లక్షల మంది ప్రజలకి, 60 లక్షల మంది పైనున్న ప్రజలకి 3 పూట్ల అన్నం పెట్టాడు యోసేపు. అంత గట్టిగా చెప్పాలి, ఉండటవా? ఆ యోసేపు ఏంగా మారాడు? ఇశ్రాయేల్ దేశంలో అన్నం లేదు, ఇశ్రాయేల్ దేశంలో అన్నం లేదు, ఇశ్రాయేల్ దేశానికి అన్నం పెట్టాడు. ఎలాగా మారాడు? ఈ కరువు ఈ ఐగుప్తు దేశంలో, ఇశ్రాయేల్ కాదు, ప్రపంచమంతా వచ్చింది కరువు. ప్రపంచంలో ఉన్న దేశానికి, అబుదాబి, ఖత్తర్, రియాద్, మిగతా దేశాలకి అన్నిటికీ ఆహారం పెట్టేవాడు కాడు. ఏంగా మారాడు? ఒక్క క్షణం. హల్లెలూయా. ఈ పొతీఫర్ ఎదుర్కొన్న ఈ ఫరో ఎదుర్కొన్న ఈ ప్రశ్నకి మాంత్రికులు జవాబు చెప్పలేరు, చిల్లంగి వాళ్ళు చెప్పలేరు, మతం చెప్పలేదు, కులం చెప్పలేదు. కానీ యోసేపు ఈ రోజు ప్రజలు ఎదుర్కొనే ప్రశ్న ఏంటి తెలుసా? వైద్య శాస్త్రం జవాబు చెప్పలేకపోతుంది, మతం జవాబు చెప్పలేకపోతుంది, కులం జవాబు చెప్పలేకపోతున్నాయి, ఆచారాలు జవాబు చెప్పలేకపోతున్నాయి. యేసయ్యను కలిగిన మనం జవాబుగా మారాలి. కుటుంబాలు మొక్కలైపోతుండగా, పిల్లలు దరిద్రంగా తయారవుతుండగా, చండాలంగా తయారవుతుండగా, నా దేవుడు అనేది కులం దగ్గరికి వెళ్తున్నారు. ఆమేనండి. కులం దగ్గరికి వెళ్తున్నారు, మతం దగ్గరికి వెళ్తున్నారు, ఆచారాల దగ్గరికి వెళ్తున్నారు, పద్ధతుల దగ్గరికి వెళ్తున్నారు, చేతబడి దగ్గరికి వెళ్తున్నారు, చిల్లంగోడి దగ్గరికి వెళ్తున్నాడు. ఈ గుమ్మం తీసేయండి అంటున్నారు. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నారు, తాళ్ళు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నారు. జవాబు దొరకట్లా. యేసయ్య జవాబు. నువ్వు జవాబుగా మారాలి. యేసయ్య కనపడడు. ఇప్పుడు ఆమెనండి, యేసయ్య కనపడడు. నువ్వే కనపడతావు, నువ్వే కనపడతావు, నేనే కనపడతా. మనం జవాబుగా మారాలి. ఎవరన్నా చప్పట్లు కొట్టకపోతే, నాన్న నువ్వు క్లాసుగా చప్పట్లు కొడుతున్నావు, తమ్ముడు కొట్టు, నువ్వే నానా అటు ఇటు చూస్తున్నా. రెడీ. యోసేపు సమస్యల్లో ఉన్నాడు. నీలాగే మనలాగే జవాబుగా మారాడు. దానియేలు జవాబుగా మారాడు. ఎస్తేర్ జవాబుగా మారాడు. ఒక మాట మీరు గమనించండి, ఈ సౌండ్ బాక్స్ అక్కడ పెట్టడానికి ఎవరు లేడు, నువ్వు తీసుకుని అక్కడ పెట్టావు. యు ఆర్ ద ఆన్సర్. గ్రీన్ మ్యాట్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అందరూ మడతపెట్టు. నువ్వు ప్రశ్నలో నంబర్ 1 క్వశ్చన్ నువ్వు క్రిటికల్ క్వశ్చన్ నీది. నువ్వే మడతపెట్టు. నేను చూడకపోవచ్చు, మా తమ్ముడు చూడకపోవచ్చు, మా అమ్మ చూడకపోవచ్చు, నాతో పరిచయం చేసే వాళ్ళు చూడకపోవచ్చు, ఆయన కళ్ళు చూస్తున్నాయి. యు ఆర్ ద ఆన్సర్. ఆహారం తీసుకెళ్ళడానికి ఎవ్వరు లేరు. హి ఈస్ ద ఆన్సర్. హూ? జోసెఫ్. అమ్మడానికి ఎవరు లేరు, డబ్బు కావడానికి. జోసెఫ్ వాస్ ద ఆన్సర్. యోసేపు జవాబు. పొతీఫర్ ఇంట్లో జవాబు, చెరసాల్లో జవాబు. దేవుడు అన్నాడు, ప్రపంచానికి నేను జవాబుగా మారుస్తాను. హల్లెలూయా. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో యోసేపుతో దేవుడు ఉన్నాడన్నది ఎంత వాస్తవమో, నీతో కూడా ఆయన ఉన్నాడన్నది అంతే వాస్తవం. యోసేపుకి దేవుడు కనబల్లా, కానీ ఆయనకి దేవుడు తోడుగా ఉండటం ఎంత వాస్తవం, నీతో ఆయన ఉండటం అదే వాస్తవం. దేవుడు ఆయనతో ఉండి పరిస్థితిని ఎలా మార్చాడో నీ పరిస్థితిని కూడా మారుస్తాడు. హల్లెలూయా. దేని బిడ్డలారా,
యాయీరు యేసయ్య దగ్గరికి వచ్చాడు. అనుకున్న విధంగా జగల, కబురు అందింది, పాప చచ్చిపోయింది, బోధకుని శ్రమ పెట్టద్దు. ఏదో ఈయన దగ్గరికి వస్తే కలిసి వస్తుంది అనుకున్నాం, యేసయ్య దగ్గరికి వస్తే కలిసి వద్దాం అనుకున్నాం. అందరి తిరిగినట్టు ఈయన దగ్గర ట్రై చేశా, ఇక్కడ కూడా సక్సెస్ అవ్వలా. ఇంకెళ్ళిపోదాం అనగానే యేసయ్యతో ఏం చెప్పలా, ఆయన మనస్సులో అనుకున్నది యేసయ్య ఎరిగాడు. హల్లెలూయా. ఇట్రా అన్నాడు. ఏంటన్నాడు? అయిపోయింది అన్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. యు ఆర్ గోయింగ్ టు సీ ద మిరకల్. నువ్వు అద్భుతం చూడబోతున్నావు. ఒక్క క్షణం అక్షరాల యాయీరుతో, కసి మీద ఆమె అనాలి, అక్షరాల యాయీరుతో యేసయ్య ఉండటం ఎంత వాస్తవమో నీతో కూడా యేసయ్య ఉండటం అంత వాస్తవం. ఎన్నో ఆశలతో వచ్చానన్నయ్య, ఏదో వివాహం జరిగిద్దని వచ్చానన్నయ్య, ఏదో పిల్లలు పుడతారని వచ్చానన్నయ్య, ఉద్యోగం వద్దని వచ్చానన్నయ్య, మా ఇంట్లో అందరు మారు మనిషి పొందుతారు, అన్నయ్య టీవీలో వాక్యం విన్నాను, 18 సంవత్సరాలు ఆయన తాగుబోతు మారాడని వచ్చానన్నయ్య, కానీ ఏమీ జరగలేదన్నయ్య. నేను తిరిగి వెళ్ళబోతున్నా. యేసయ్య ఎంత వాస్తవమో ఆయనకి, నీకు కూడా అంతే వాస్తవం. అవునండి, నా పక్కన బైబిల్ ఎంత వాస్తవం, ఆత్మ నేత్రాలతో నేను చూడగలుగుతున్నా. నీతో యేసయ్య అంత వాస్తవం. గలిలయ సముద్రంలో యేసయ్య పక్కన కాదు, మనలో ఉన్నాడు అర్థం అవడానికి మాత్రమే చెప్పా. గలిలయ సముద్రంలో ఇద్దరు నుండి ఆ దగ్గరికి వెళ్తుండగా తుఫాను వచ్చింది. మేము నశించిపోతున్నా, చింత లేదా? వాళ్ళ మధ్యలో యేసయ్య ఉండటం ఎంత వాస్తవం. ఈరోజు నీ గలిబిల్లో యేసయ్య ఉండటం అంతే వాస్తవం. తట్టుకోలేని సమస్యలు, భరించలేని సమస్యలు, నలిగిపోతున్నాను బాబు, నా వలన కాదు అనుకుంటున్నావే, వాళ్ళ మధ్యలో యేసయ్య ఉండటం ఎంత వాస్తవమో నీతో ఆయన ఉండటం అంతే వాస్తవం. ఇప్పుడు ఆమెననాలి, గాలిని ఆపటం ఎంత వాస్తవమో, అద్దరికి చేర్చడం ఎంత వాస్తవమో, నిన్ను మునగనివ్వో నీ ఇంటి మీద ఉన్న గాలిని ఆపటం అంతే వాస్తవం. ఆరంభంలో తుఫాను లేదు, ఆమెనండి, మధ్యలో తుఫాను వచ్చింది, అది కొన్ని గంటలే. మళ్ళా గమ్యానికి వెళ్ళినప్పుడు ఆ తుఫాను ఉండదు. 24 గంటల తుఫాను కాదు, 24 గంటల అలజడి కాదు, 24 గంటల కన్నీరు కాదు, 24 గంటల కన్నీరు కాదు. అద్దరికి సంతోషముతో నువ్వు దాటపోతున్నావు, దాటేస్తాడు. హల్లెలూయా. యేసయ్య కొండపైకి వెళ్ళాడు, యేసయ్య కొండపైకి వెళ్ళాడు. ఆమేన్. అంకుల్ గారు ఆమెన్ అన్నారా? అమ్మ స్తోత్రం అండి బాబు, వెరీ గుడ్. అంకుల్ గారు అన్నట్టు అనండి. యేసయ్య కొండ మీదకి వెళ్ళాడు. ఆర్ యు రెడీ? కింద ఒక సమస్య ఉంది. దెయ్యం పట్టిన ఒక వ్యక్తి, దెయ్యం పట్టిన కుమారుడు కొండపైన ఆగల, కిందకి దిగొచ్చాడు. శిష్యులు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. శిష్యులు ప్రయత్నం చేశారు, ఫెయిల్ అయ్యారు. యేసయ్య ఫార్ములా ఉపయోగించారు, ఫెయిల్ అయ్యారు. యేసయ్య ప్రార్థన ఫార్ములా ఉపయోగించారు, ఫెయిల్ అయ్యారు. యేసయ్య ఆజ్ఞాపించాడు, ఆ ఫార్ములా అది కూడా ఫెయిల్ అయింది. అన్ని ఫెయిల్ అయిపోయి చేతులెత్తి సిగ్గుపడుతుండగా అలా పక్కన నిలబడ్డాడు యేసయ్య. నిలబడి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేసి, వ్యాపారంలో ప్రయత్నం చేసి, చదువులో ప్రయత్నం చేసి, నీ బిడ్డల పైకి రావాలని ప్రయత్నం చేసి విఫలమైపోయి యేసయ్యని నమ్ముకొని ఏమైపోయింది అనుకున్నావో, వాళ్ళ పక్కన నిలబడడం ఎంత వాస్తవమో, రీకా శంతన ఈరోజు నీ పక్కన నిలబడడం అదే వాస్తవం. నా దేవుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి, నీ ప్రయత్నం విఫలమైంది, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి అక్కడే నా దేవుడు తల ఎత్తుకునేట్టు చేయబోతున్నాడు. ఈ పగటి వేళ నీతో ఆయన ఉండటం అంతే వాస్తవం. యోసేపుతో ఉండటం అదే వాస్తవం. యు ఆర్ ద ఆన్సర్ టు యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ద ఆన్సర్ టు యువర్ ఫ్యామిలీ. ఐ యామ్ ద ఆన్సర్ టు ద చర్చ్. నేను కాదు, జీసస్ ఈస్ ద ఆన్సర్. I am the answer to the city and the answer to the world. అన్న తపన మన కలకాలి. యేసయ్య మన చర్చికి జవాబు, యేసయ్య మన కుటుంబానికి జవాబు, యేసయ్య మన పట్టణానికి జవాబు, యేసయ్య మన రాష్ట్రానికి జవాబు, యేసయ్య మన ప్రపంచానికి జవాబు. యేసయ్యని చూడలేరు, నన్నే చూడగలరు, నిన్నే చూడగలరు, నిన్నే చూడగలరు.
ఎవరగాళ్ళు నాకెందుకులే అంటే నథింగ్. నీ బతుకు కూడా అలాగే ఉంటుంది. నాకెందుకులే అని. ఐ యామ్ ది ఆన్సర్. హల్లెలూయా. ఈ రోజున చిన్న దాంట్లో నువ్వు ఆన్సర్గా మారితే దానికి అర్థం ఒక పెద్ద ప్రశ్నకు జవాబుగా మారబోతున్నావు. ఆర్ యు రెడీ? ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం అయింది. వాళ్ళు ఏంగా మారుతారు? భార్యాభర్తలు మారుతారు. భార్యకి ఇంత పెద్ద సూట్ కేసు ఉంటుంది, భర్తకి ఇంత పెద్ద సూట్ కేసు ఉంటుంది. భార్య ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో భర్త దగ్గరికి వస్తుంది, ఆశలు కోరికలతో. భర్త కూడా ఆశలు. 2 సూట్ కేసులు కలుస్తాయి, బ్లాస్ట్ అయిపోద్ది. అందుకే 6 నెలల దాకా తిమ్మిరి వదిలిపోద్ది అనేది. మరి రెడీ? బ్లాస్ట్ అయిపోద్ది. వివాహం చేసుకున్న ఒక్క 6 నెలలు నువ్వు నిలబడ్డావా, ఇక ఎవరిని నేను చేయలేను. ఈ 6 నెలలు ఆడి చేసే తంత్రాలు అమ్మా. ఈ 6 నెలలు మొత్తం ఆర్థికంగా అటాక్ చేస్తాడు, అనుమానంతో అటాక్ చేస్తాడు, అన్నీ అటాక్ చేసేసి మొత్తం ఆయన మీద ఆధారపడ్డావా, 7వ నెల లేదా నేను రావాల్సి వస్తుంది మీ ఇంటికి. అన్నయ్య రావాలి. అన్నయ్యకి టైం ఉండదు, శుక్రవారం ఆదివారమే ఉంటుంది. హల్లెలూయా. కోర్టులు చూసారా? ఫస్ట్ వాయిదా రమ్మ, 2వ వాయిదా రమ్మ. అలా 7 సంవత్సరాలు తిప్పితే వీళ్ళిద్దరికి సెట్ అయిపోద్ది అక్కడ. అయ్యా నీతోనే ఉంటానండి. అది రెడీ. అందుకే చూడండి, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లంలో నన్ను రమ్మంటారు, దేవుడు నన్ను వెళ్ళనివ్వడం, నా టైం కుదరనే కూడా చేస్తారు. ఈ 2వ వారం కల అన్నయ్య కలిసిపోయామన్నయ్య. ఆర్ యు రెడీ? ఇద్దరు సూట్ కేసులు ఉంటాయి, ఎన్నో మనసులు, ఎన్నో కోరికలు ఉంటాయి. ఈమె ఒక లోకంలో నుండి వస్తుంది, ఈయన ఇంకొక లోకం నుండి వస్తాడు. అంటే వీళ్ళ ఫ్యామిలీ సెటప్ అంతా వేరు. వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే చాలా సైలెంట్గా, పొద్దున్న లాగడం, మధ్యాహ్నం లాగడం, సాయంత్రం లాగడం, డాడీ మమ్మీ. ఈ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే హడావిడి. వీళ్ళిద్దరికి అక్కడ ఏమైపోద్దంటే ఏమి ఎక్కదు. అప్పుడు నువ్వు ఆన్సర్గా మారాలి, భార్య జవాబుగా మారాలి, భర్త జవాబుగా మారాలి. ఎలా జవాబుగా మారాలి? భార్య అయినా నీకు తెలుసు, భర్త ఎవరండి? భర్త. ఇంక పిల్లలు లేదు, ఆ పిల్లల దగ్గర వెళ్ళిపోయింది. 6 నెలలకి పిల్లలు ఏంటమ్మా? ఆర్ యు రెడీ? భర్త ఎవరండి? భర్త. నువ్వు దేవుడు ఎందుకు తెలుసా సంవత్సరం టైం ఇచ్చేది? నీ భర్తను స్టడీ చేయి. నువ్వు ఏం చేయి? భార్యను ఏం చేయి? నువ్వు స్టడీ చేయి. అంతేగాని ఇంకొకళ్ళ కంటితో స్టడీ చేయకూడదు, నువ్వే స్టడీ చేయాలని. ఆమేన్ అంటారు చూసారా మొగళ్ళు? పాపం. మీరు బాధపడకండి నాన్న, ఈరోజు బాధపడకండి, ఎవ్వరు మీరు బాధపడకండి. మీ బాధ నాకు అర్థమైంది, అందుకే దేవుడు నాకు ఇచ్చాడు ఇదంతా. మీరు ధైర్యంగా ఉండండి. అమ్మ చెల్లెళ్ళు కూడా బాధపడకండి, అన్న మా ఆయన రాలేదన్నా ఈరోజే బారేసాడని బాధపడకండి. మీరు కూడా బాధపడకండి. భార్య గమనించాలి, భర్త ప్రతిసారి అమ్మా బట్టలు కొనాలనుకో, అమ్మా వంట వండాలనుకో, అమ్మా ప్రతిదానికి అమ్మ అంటున్నాడు అనుకో, వెంటనే నీకు అర్థమైపోవాలా మొత్తం నా భర్త ఎవరి కంట్రోల్ ఉన్నారు. ఇక దానికి నువ్వు వెళ్ళిపోయి ఏంటే అనకూడదు. నువ్వు అన్నావనుకో అతనికి ప్రాణం ఎవరో? అమ్మ. నువ్వు వెంటనే నీ భర్తని ట్రాప్ చేయకూడదు. ఆర్ యు రెడీ? వెంటనే ఆమెను ట్రాప్ చేయాలి. ట్రాప్ అంటే ఎవరు? అత్తయ్య అనకూడదు, మమ్మీ, అమ్మా,
ఇక అత్తయ్య కింద పడిపోయి యు ఆర్ ద ఆన్సర్. అంతేగాని నేను పెళ్లి చేసి మా అమ్మ ఎందుకు నీకు ఇచ్చింది, మా అమ్మ 5 లక్షలు ఇచ్చింది ఎందుకు, అన్నయ్య టైంలో అయిపోయినా ఎందుకు వచ్చాడు నీకు తెలుసా అని కొన్ని భరతనాట్యం వేసావనుకో, ఇంకొక స్టెప్ సాతానుగా నేర్పుతాడు. మళ్ళా డ్యాన్స్ క్లాస్ నేర్పుతాడు. ఆ డ్యాన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది నువ్వు. యు ఆర్ ద ఆన్సర్. వెంటనే నీకు అర్థమైపోయింది, ఓహో మా ఆయన మొత్తం అమ్మ కంట్రోల్లో ఉన్నాడురా. అమ్మ కంట్రోల్లో ఉంటే భర్త పెద్ద పాపం అంటారా? అమ్మ ఎప్పుడన్నా చెడిపోమంటదా? అమ్మ ఎప్పుడన్నా మీ ఇద్దరు విడిపోమంటదా? అంటే అప్పటి వరకు అమ్మకి క్లోజ్ అయిపోయాడు. ఈడ అమ్మకి ఏమైపోయాడు? క్లోజ్ అవటం వలన నువ్వు అదొక్కటి అర్థం చేసుకొని ఓకే అర్థమైంది. నువ్వు ఆ ట్రాప్ తిప్పగానే అమ్మ ఏం చేద్దా, యారా 24 గంటలు నన్ను అడిగితే పెట్టాను అడిగా 24 గంటలు నన్ను పట్టుకుంటాడు రా, నేను పెళ్లి చేసేది మంచిరాడు. ఇక నేను చెప్పను, మిగతా మీకు తెలుసు మొత్తం. అంత అమాయకులుగా చూడకండి నా. ఇంకా మీరు నాయనో ఇక్కడ ఎంతమంది అత్తయ్యలు ఉన్నారు పాపం, ఏలేస్తున్నారు మీరు, కమాండింగ్ చేసేస్తున్నారు అంతే. ఆర్ యు రెడీ? ఏంట్రా నన్ను అడుగుతాడండి ఇప్పుడు, నన్ను అడుగుతాడంటే అంత పెళ్లి చేసినందుకు మీ ఇద్దరు కలిసి వెళ్ళండి, మీ ఇద్దరు కలిసి అన్నం తినండి. అమ్మా జవాబు వచ్చింది, యు ఆర్ ది ఆన్సర్.